ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఓకే సెకండ్ అండి. మీ అయ్య మటన్ అమ్ముకొని రమ్మన్నాడా? బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కింద లేదా ఒక ముక్కనే చూడాలా, అన్ని ముక్కలు చూడాలా? ఇంటెలిజెంట్ ఫెలో. ఆవు ఆవు అనలే, ఆహా అన్నా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అమ్మ తర్వాత కదండి ఎవరికైనా వైఫ్ అయినా ఏదైనా. అణువణువణు నీ కొలువే అమ్మ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారిక శంకర్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. మటన్ నీ బాబు, ఏ ఇంత చిన్న పిల్లలు మటన్ అమ్ముకుంటున్నావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసాడు. మీ అయ్య చెప్పాడా? ఓకే సెకండ్ అండి. మీ అయ్య మటన్ అమ్ముకొని రమ్మన్నాడా? బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? ఓరే మీ అయ్యకి ఇంత చిన్న పిల్లడు. సరేలే బాబు, మీకు మటన్ వండి పెడతాము, కూర్చొని నువ్వు కూడా తినిపోదువు. మీ అయ్యకి కూడా 2 ముక్కలు పంపిస్తాము. ఏం పేరు నాన్న నీ పేరు? ఆహా, మీ అమ్మ పేరు ఏం పేరు? అవునా, మహాతల్లి బంగారు బిడ్డగా నేను నాన్న నిన్ను. మటను గారెలు చేస్తా, గారెలు. ఓకేనా? మా ఊరు సో మా ఊరు వచ్చాము. ఇవాళ అయితే మేము మా అత్తతో వంట వండించుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు అయింది మా అత్తతో వంట వండించుకొని తినేసి. ఈ రోజు అయితే మటన్ గారెలు చేసి పెడతానని చెప్పింది. మార్నింగ్ నుంచి సతాయిసింది తెచ్చుకోమని. మా ఆయన ఇప్పుడు 1 గంటకి వెళ్ళాడు. ఇప్పుడే వెళ్ళి మటన్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మన ఇంట్లో మటను విత్ గారెలు, అలసంద గారెలు. మా ఇంట్లో ముందే సంక్రాంతి, ఎప్పుడో జనవరిలో వచ్చే సంక్రాంతి ఈ రోజే వచ్చేసింది. మా అమ్మ చేత వండించి అయ్యా ఏం చేస్తున్నా? ఏ ఎందుకంటే బాగాలేదనుకో మేము ఇంటికి బాగుందనుకో ఇక్కడ ఉంటాం. ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఓకే, బాగా చేసి పెడతాం. సో ఇప్పుడు మటన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మా అత్తను అడిగి తెలుసుకునేద్దాం. ఎవరు చెప్పు, ఇంట్రడ్యూస్ చేయి. నాకు పేరు గుర్తురాట్లేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చెప్పు, వాళ్ళందరికి చెప్పు. ఎవరానా? ఎవరు చెప్పు. మా అమ్మ కానీ మా అమ్మ నేను మా అమ్మ ఆడొచ్చుంటా ఉంది. అందుకే వస్తా ఉంది, అక్కడ వచ్చుంటా నేను వచ్చేసాను. మీ అమ్మనా? మా అమ్మ ఏం మా పొట్టేలు మాంసం అమ్ముకునేందుకు వచ్చినాడంట. మాకేమో ఫ్రీగా ఇచ్చినాడంట. మీ పిల్లోని ఇటు తిప్పితే అట్ట మా రోడ్ల మీద పాపం. కాదు, మనం డబ్బు పెట్టుకోవాలి, చాలా ఫ్రీగా ఇచ్చేంటున్నా మనకి నష్టం లేదు, వాళ్ళ అయ్య అంట. వాళ్ళ అయ్య మేక మాంసం అంతా కోసి పంపించాడంట. నేనేమో ఆర్డర్ చేశానా? అవును, నేనేం పేలేను. చెప్పండి, మటన్ కి ఏమేమి కావాలి, ఏమేమి తీసుకున్నావు చెప్పు. మసాలా, ఈ మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం ముందే, అప్పుడు మాకు తెలీదు. హాయ్ బాయ్. అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్. అందరికి హాయ్. అందరికి హాయ్ బాయ్. బాయ్ అండి, వెళ్ళిపోతారు వాళ్ళు. సెల్లు అంటారు. సరే, ఈ మసాలాలో ఏమేమి తీసుకున్నావు చెప్పేసి. ఇదేం చెక్క రంగాలు, కొబ్బరి పొడి, ఇంకా ధనియాల పొడి, మిరపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఈ పౌడర్లు అన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఆయిల్, కుక్కర్లో ఆయిల్ పెట్టేసి. మాది అమ్మగారు అవి. ఓకే, మాది మా
అది నాన్న వాళ్ళ అమ్మ. ఓకే. సో ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తుందో చూద్దాం. సో ఇక్కడ అలసందలు నానబెట్టాము వడకు. అవి నానే లోపల ఇక్కడ మటన్ కర్రీ చేసేసుకుందాం. దానికి మటన్ కట్ చేసేసాము. మా అమ్మ ట్యాప్ వాటర్తో మటన్ కూడా కడగలేదు, మినరల్ వాటర్తోనే మనం డ్రింకింగ్ వాటర్తోనే కడిగిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అమ్మకు హెల్ప్ చేస్తా ఉన్నా. ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఈ మసాలా అంతా వేసేసి బాగా వేయించేయాలి. ఇందులోనే సాల్ట్, పసుపు అన్నీ వేసేస్తుంది. టమాటా ఎక్కువ వేస్తే మటన్ పులుపు వచ్చేస్తుంది. ఇప్పుడు కిలోకి ఎన్ని వేసినావు అంటే టమాటాలు? 1 కిలో మటన్కి ఒక టమాటా పండు పులుపు వచ్చేస్తుంది. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు మళ్ళీ వేస్తావు. సో మసాలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకుందాం. వేసేయండి. మటన్ వేసి బాగా వాటర్ వేయకుండా కొంచెం ఎక్కువ మసాలా పట్టేటట్లు బాగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత వాటర్ వేయాలి కదా. సో అక్కడ మటన్ ఉడుకుతూ ఉంది. అది ఉడికే లోపల మనం గారెలకు అలసందలు కడుక్కుందాం. అంటే ఇందులో 2 రకాల అలసందలు ఉంటాయి అన్నమాట. ఒకటి వైట్, ఒకటి బ్లాక్. ఈ బ్లాక్ అలసందలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఆ పలుపు అంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. పైన వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్ మళ్ళీ పైకి వేసి నీకు తెలీదా ఇది? నాకు బేలగడికి ఉద్యోగం ఇచ్చాను కదా. నీళ్ళు ఊరిపోయింది, ఇంకా మటన్ ఉంటాయి. నీళ్లు బయటకు వచ్చినాయా? వాటర్ వేసుకుని కుక్కర్కి నీళ్ళు పెట్టుకోవాలంటే. అంటే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్లో ఉన్న నీళ్లు, మసాలా నీళ్ళన్నీ ఊరినాయి. ఓకే. అంటే నీళ్ళు ఎన్ని వేసుకుంటున్నావు అంటే జస్ట్ అవి మునిగేంత వరకు? ముక్కలు మునిగితే చాలు. ఈయన చిన్నప్పుడు ఏదైనా కోడి కోసినా, ఏదైనా చిన్న కుక్కను కొట్టినా కూడా ఒప్పుకోలేదు. చిన్న కాదు, రచ్చ రచ్చ నాకు తెలియదు ఇవన్నీ. మా పెద్దవాడు ఒకసారి కుక్కను కొట్టేసినాడు. ఒక ఏడ్చి ఒక తిట్టినాడు వాళ్ళని. మా చెల్లెలు వచ్చింది, కోడి కోసినాం ఇంట్లో. పోస్తే ఇంకా చూడు కట్టె తీసుకొని మా పెద్ద కొడుకును తరిమి కొట్టినాడు ఇంటి చుక్కరు. అంత సెన్సిటివ్ అప్పుడు. మన ఏమో చేపలు పట్టుకేసినంట ఇళ్ళ కోసం పల్లెకి వింటే ప్రాణంతో ఉన్నాయంట. అవి చూసి నేను తినను, నాకు వద్దుని మా నాయన తిట్టుకుంటా వచ్చేసినంట. బస్ ఎక్కి వచ్చేసిన సింగిల్ గా నా లైఫ్ లో ఫస్ట్ టైం బస్ ఎక్కింది. ఎంత చిన్న వయసు, మాటల్లో అదే ఒక 5వ తరగతి 7-8 ఏళ్ళు ఉంటాయి అంతే. సో ఇప్పుడు గారెలు అయితే దాంట్లో కావాల్సిన మసాలా ఏదో అడుగుదాం. ఏమేమి వేస్తున్నామంటే ఈ అల్లము, చెక్క, పచ్చిమిరపకాయ, అల్లము, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొత్తిమీర వేయాలా. కొంచెం మిక్స్ చేసుకుంటూ గ్రైండర్లో కొంచెం అడ్డపడతాయి, అందుకోసమని దీంట్లో ఇట్లా గాలిస్తే రాళ్ళన్నీ ఫిల్టర్ అయిపోతాయి. సో ఈ అలసంద బ్యాల్ అనేసి ఒక 10 మినిట్స్ ఇట్లా కాటన్ దాని మీద వేసి ఆరబెట్టాలి. ఎందుకంటే అలాగే డైరెక్ట్ వేసేసుకున్నాం అనుకోండి, వాటర్ అయిపోతే అప్పుడు వడ వేయడానికి సరిగా రాదనమాట. అందుకు ఒక 10 మినిట్స్ ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా నేను అడమనుకున్నా దీన్ని విజిల్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా, ఆ ముక్క ఎప్పుడెప్పుడు నా కడుపులో వేసుకుందామా అని వెయిట్ చేస్తున్నా. సో చూసారు కదా, బ్యాల్ నీట్ కడుక్కునేస్తాం. ఇలా అయిపోవాలి, ఎంత నీట్గా పొట్టంతా వెళ్ళిపోయింది చూడండి. నాలాగా ఎలా తల అని మెరుస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఇది వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఏమైందా, మెదిగిందా? ఇది హాఫ్ అయింది, హాఫ్ మెదిగిందంటే. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాం. మా అమ్మ ఎంతైనా అమ్మే కదా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా.
హారిక అంతసేపు ఇలా కూర్చొని కూడా రే ఉడికిందో లేదో చూడాలి, నాకే ఉడికిందో లేదో ఒక ముక్కనే చూడాలా అన్ని ముక్కలు చూడాలా? ఇంటెలిజెంట్ ఫెలో. చూడు నాకు పెట్టు. రెండుది ఒకటి నువ్వు తిను. అన్నం కనపడింది, ఇది కనపడింది, ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు నేను. వైజాగ్ లో ఫేమస్ పిక్చర్స్ పెడతాను బా, ఖచ్చితంగా మనం అడగలం. హారిక గాడి మా ఎక్కడికి? నువ్వు ఆహాహా అన్నావు కదా, ఆహాహా ఓహో అనడానికి వచ్చినా నేను. ఆవు ఆవు అనలే, ఆహాహా అన్నా. అదే నేను ఓహోహో అనడానికి వచ్చినా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అమ్మ తర్వాతే కదండి ఎవరికైనా వైఫ్ అయినా ఏదైనా. అణువణువణు నీ కొలువే అమ్మా. వైఫ్ అయినా వైఫైయా అమ్మ తర్వాతే అండి భార్య అయినా. మా అత్త చేత చేస్తే అమృతం లా ఉంటుందండి. అది పచ్చడైనా సరే నాకైతే అంతే, అంత పిచ్చి. ఇలా పిండి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటేనే అది బురుగు బురుగుగా బాగా వస్తుంది పిండి. అలసంద గారెలు, అలసంద వడలు. మరి అందరి మీద పెట్టేది మామూలుగా వడలు అంటే అదే. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు అట్లా చేసి పెడతాను కూడా తింటాను, దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎందుకో పెద్దవాళ్ళు పెడతాను, మనం పెడతాను. సరే బ్రౌన్ కలర్ లో, గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. పెద్దగా చేయలేదనుకో దీన్ని మా మటన్ లాగా దాన్ని వేసేస్తాం. అవునా? అబ్బు తగ్గిందేనా? ఏం గొప్పలే. ఓకే 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 టచ్ అవుతుంది. కొంచెం పెట్టు. నువ్వు తిన్నంత పెడితే ఆమె నోరు పట్టదే. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదన్నారు కదా. రికార్డ్ చేస్తాండి అంతా కథలో అన్నను కొడతానవా నువ్వు? ముందుకురా ముందుకురా ముందుకు, తొందరగా ముందుకురా. నువ్వు ఎందుకు కొట్టినావు అన్నను? ఎందుకు కొట్టినావు? ఇప్పుడైతే మా మటన్ వడ అన్నం అయిపోయింది. ఇప్పుడైతే ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు టేస్ట్ చూసి చెప్పు, బాగుందా బాగాలేదా అని. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. Fantastic, superb, mind-blowing, unbelievable. మా అయ్య మా అమ్మగారు చేసి చాలా బాగుంది. ఇంకా నేను ఇంటికే అయిపోను. సో మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకో, చాలా బాగుంటాయి. ఇంకా మటన్ వేసుకుని చిన్న పిల్లలకి కారం ఉంటది. అందుకే నేను కూడా నెయ్యి వేసుకున్నా. చాలా బాగుంది, కాస్త కారమే లేదు. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, మా వారి కోసం అన్న ప్లీజ్ లైక్ చేయండి. వడలు, గారెలు, మటన్ అంతా అద్భుతంగా ఉంది. మా వీడియోకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ షణ్ముఖ్. మా ఛానల్ కోసం ఇంత పోరాడి యాంకరింగ్ పార్ట్ తీసుకొని స్టార్టింగ్ నుంచి డైరెక్షన్ కూడా చేసినాడు మా వాడు. నేను ఇట్లా తల మీద పెట్టుకొని వస్తా, మీరు అడగండి, అదంతా వాడే చెప్పాడు. లాస్ట్లో కంటిన్యూటీ వాడే డైలాగులు అని చెప్పేసుకున్నాడు. సూపరు. మా వాడు తోపు తురుం. మా వాడు అంతా చెప్పేసినాడు, ఇంకేం చెప్పేదానికి లేదు. బాయ్.